హాయ్ ఆల్, నేను డాక్టర్ శరణ్య గురు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మీతో సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. సర్వైకల్ క్యాన్సర్ ఇది మన ఇండియాలో చాలా కామన్ అండ్ దీనివల్ల ఆల్మోస్ట్ 64,000 విమెన్ అయిపోతున్నారు. అదే అబ్రాడ్ లో యూకే, యుఎస్ లాంటి కంట్రీస్ లో అయితే ఓన్లీ 300 మెంబర్స్ మంది చనిపోతున్నారు. ఎందుకు ఇంత గ్యాప్, ఇంత డిఫరెన్స్? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్వైకల్ క్యాన్సర్ ని మనం ముందుగానే కనిపెట్టొచ్చు బై డూయింగ్ ప్యాప్ స్మియర్ అంటారు, ఆర్ లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అంటారు. ఇవి రెగ్యులర్ గా వన్స్ ఇన్ ఎవ్రీ 3 years 5 years చేయించుకుంటా ఉండాలి. ఎప్పటి నుంచి అంటే 25 years ఏజ్, మ్యారీడ్ కపుల్ 25 years ఏజ్ నుంచి 65 years వరకు చేయించుకుంటా ఉండాలి. అట్లీస్ట్ మన ఇండియాలో అయితే ఇంత రెగ్యులర్ గా చేయలేకపోతాం కాబట్టి కనీసం 35 years లోపు ఒకసారి అండ్ 65 years లోపు ఒకసారన్నా మనం వీ హ్యావ్ టు గెట్ అ ప్యాప్ స్మియర్ డన్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్? అండ్ ఈ ప్యాప్ స్మియర్ లో మనకి ఏం తెలుస్తుంది? హెచ్పివి వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటారు, విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అండి. ఇట్ కాంట్రిబ్యూట్స్ టు 70 to 80% ఆఫ్ ద క్యాన్సర్ ఈ వైరస్ వల్లే వస్తుంది. ఇందులో చాలా రకాలు, చాలా సీరోటైప్స్ ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సీరోటైప్స్ ఏంటి అంటే 16, 18, 31, 33. ఈ వైరస్ ఆ ఇన్ఫెక్ట్ అవ్వగానే ఆ సెల్స్ ప్రీ మాలిగ్నెంట్ స్టేట్ లో ఈ స్మియర్ లో మనం తీసుకొని మైక్రోస్కోప్ అండర్ లో స్టడీ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి స్క్రీనింగ్స్ కి రెగ్యులర్ గా వస్తే దట్ ఈస్ అ బెనిఫిట్. ఈ వైరల్ ఇన్ఫెక్ట్ అయిన దగ్గర నుంచి క్యాన్సర్ రావడానికి కనీసం 20 years పడుతుంది. సో దిస్ 20 years time is a very good time to trace the cancer in a pre-malignant condition and we can prevent them. క్యాన్సర్ ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది ఒక రకం. నెక్స్ట్, ఆ హెచ్పివి వైరస్ కి మనకి వ్యాక్సినేషన్ ఉందండి. బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్, మల్టిపుల్ వ్యాక్సిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి మన దగ్గర. సో యూకేలో ఆల్మోస్ట్ అందరూ ఆ వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటారు. మన ఇండియాలో ఇంకా అవగాహన రావాలి. అసలు వ్యాక్సినేషన్ ఉంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. వీఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ వ్యాక్సిన్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ విత్ అస్. అయితే ఈ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి? 9 years నుంచి 45 years ఏజ్ గ్రూప్ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. 9 years నుంచి 15 years ఏజ్ గ్రూప్ అయితే 2 doses అండి. ఫస్ట్ డోస్ ఇచ్చిన 6 months తర్వాత సెకండ్ డోస్ ఇస్తాం. అదే 15 years దాటితే 3 doses తీసుకోవాలి. ఫస్ట్ డోస్ 1 month తర్వాత సెకండ్ డోస్, 6 months తర్వాత థర్డ్ డోస్ తీసుకుంటాం. అయితే ఒకటి, సెక్షువల్ యాక్టివిటీ బిగిన్ అయ్యే ముందు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది 99% ఉంటుంది. అదే యాక్టివిటీ స్టార్ట్ అయినాక ఇట్ ఈస్ ఓన్లీ 45%. అండ్ నిజంగా ఈ వ్యాక్సిన్ మీరు ఇస్తే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. దిస్ ఈస్ గోయింగ్ టు ప్రివెంట్ ఆల్మోస్ట్ 6 different types of cancers అండి, ఎస్పెషల్లీ ద నానోవాలెంట్ వ్యాక్సిన్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్. This is the gift which you should give your children by vaccinating them, by preventing them multiple risks and multiple cancer like vaginal cancer, vulval cancer, cervical cancer. In the ladies and gents lo aithe penile cancer and also ఈ 2 groups లో ఓరల్ క్యాన్సర్ ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దీనివల్ల. అంతేకాకుండా కంతులు మీ అందరికి తెలిసే ఉంటాయి, వార్డ్స్, వైరల్ వార్డ్స్. ఆ వార్డ్స్ కూడా ఈ హెచ్పివి వైరస్ వల్లే వస్తుంది. So I request all of you to get aware about this HPV vaccination and please gift your children with this vaccination. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి, మాకు కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.